మొదటి దెబ్బ. దుబాయ్లో ఉన్న ఫయాజ్ ఖాన్ పేరు అక్కడి మాఫియా ప్రపంచంలో గౌరవంగా పలుకుతారు. అతను ప్రీమియం గోల్డ్, డ్రగ్స్, రేర్ స్టోన్స్ స్మగ్లింగ్లో నిపుణుడు. ఒకరోజు అతనికి భారతదేశంలో ఉన్న తన భాగస్వామి శంకర్ రెడ్డి నుంచి ఓ సందేశం వచ్చింది. కొత్త రూట్ రెడీ. కష్టతరమైన లొకేషన్ నుండి సరుకు వచ్చేయాలి. ఫయాజ్ వెంటనే తన మేధస్సును ఉపయోగించి కొత్త స్కీమ్ని సిద్ధం చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మరింత కఠినంగా ఉండటంతో ఫయాజ్ తన సరుకును సురక్షితంగా తరలించడానికి కొత్త మార్గాన్ని ప్లాన్ చేశాడు. 1. పెప్పర్ ట్రిక్. బంగారాన్ని చిన్న ముద్దలుగా చేసి, అల్లం, మిరియాల పొడితో పూతపూసి, ఫుడ్ ప్రొడక్ట్గా డిక్లేర్ చేయడం. 2. డమ్మీ టూరిస్టులు. స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను ఫ్యామిలీ టూరిస్టులా మారుస్తూ, వారికి హ్యాండ్ లగేజ్లో తక్కువ మోతాదులో సరుకు తీసుకెళ్లమని ప్లాన్. 3. డ్రోన్ ట్రాన్స్పోర్ట్. ఓషన్లో ఉన్న ఓ ఫిషింగ్ బోట్ నుంచి డ్రోన్ల సహాయంతో బంగారం తీర ప్రాంతానికి తరలించడం. ఫయాజ్ ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. బంగారం విజయవంతంగా ముంబైకి చేరింది. కానీ అదే సమయంలో భారత ప్రభుత్వం అండర్వరల్డ్ క్రాక్ డౌన్ ప్రారంభించింది. అధికారులకు గుట్టు లీక్ కావడంతో ముంబై పోలీస్, కస్టమ్స్ టీం శంకర్ రెడ్డిని ట్రాప్ చేశారు. ఫయాజ్ ఖాన్ దుబాయ్ నుంచే అలర్ట్ అయ్యి తన ప్లాన్, బ్యాకప్ ఎస్కేప్ రూట్ ప్రారంభించాడు. అతని అసలు తెలివి ఇప్పుడు బయటపడింది. ఫయాజ్ ముందే ఓ డూప్ పర్సన్ను ముంబైలో పెట్టాడు. పోలీసులు ముంబైలో ఉన్న వ్యక్తిని ఫయాజ్ అనుకుని అరెస్టు చేశారు. కాని అసలు ఫయాజ్ ఖాన్ అప్పటికే కొత్త ఐడెంటిటీతో తిరిగి దుబాయ్ చేరిపోయాడు. పోలీసులు తేరుకునేలోపు మరో కొత్త రూట్ ప్లాన్ చేయడానికి ఫయాజ్ సిద్ధమయ్యాడు. ముగింపు. స్మగ్లింగ్ ప్రపంచంలో అసలు బలమైన ఆయుధం మనీ కాదు, బుద్ధి. MDM గేమింగ్ పేద్దాపల్లి నరేష్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.